నమస్కారం. అయోధ్య రామాలయానికి వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలను చూడటం అస్సలు మర్చిపోవద్దు. రామజన్మభూమి అయోధ్యలో శ్రీరాముని ఆలయాన్ని నిర్మించాలన్న ఎన్నో ఏండ్ల కల నెరవేరింది. భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపం అయోధ్య రామమందిరం. ప్రపంచంలోనే ఇది మూడో అతిపెద్ద హిందూ దేవాలయం. ఈ ఆలయ నిర్మాణంలో ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా 2500 ఏండ్లు నిలిచి ఉండేలా నిర్మించారు. ఎంతో అట్టహాసంగా నిర్మించిన ఆలయంలో జనవరి 22న ప్రాణ ప్రతిష్టాపన జరిపి ఆ తర్వాత శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. దేశం నలుమూలల నుంచి ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు రామభక్తులు వేల సంఖ్యలో అయోధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయోధ్య శ్రీరామ మందిరాన్ని సందర్శించిన తరువాత ఇతర దేవాలయాలను కూడా సందర్శించవచ్చు. అలా సందర్శించాల్సిన ప్రదేశాలను ఇంకా ఏమేమి ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. గుఫ్తర్ ఘాట్ ఇది రామజన్మభూమికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. అత్యంత అందమైన ప్రకృతి అందాలతో సరయూ నది పరవళ్లతో దర్శనమిస్తున్న 6వ ఘాట్ ఇది. శ్రీరామచంద్రుడు తన సర్వోన్నత నివాసానికి ఈ ఘాట్ నుంచే వెళ్ళాడని రామాయణం చెబుతోంది. అలాగే రాముడు, సీత, లక్ష్మణులతో కలిసి రహస్యంగా ఇదే ప్రదేశంలో జలస్నానం చేశారని, అందుకే దీన్ని గుప్తర్ ఘాట్ అని పిలుస్తారని చెబుతారు. ఆ తర్వాత హనుమాన్ గర్హి. శ్రీరాముడు నమ్మిన బంటు, రామచంద్రునికి గొప్ప భక్తుడు హనుమంతుడు. అంతటి గొప్ప భక్తుడు వెలసిన అద్భుతమైన ఆలయమే హనుమాన్ గర్హి. అయోధ్యకు రక్షకుడిగా భావించే వాయుపుత్రుని తప్పనిసరిగా దర్శించుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. అయోధ్యలో శ్రీరాముని దర్శనానికి వెళ్లేందుకు భక్తులు హనుమాన్ గర్హి ఆలయానికి వచ్చి ఆంజనేయుని అనుమతి పొంది అయోధ్యకు వెళ్లారని పండితులు చెబుతున్నారు. భక్తులు పవనపుత్రుని దర్శనం చేసుకునేందుకు 76 మెట్లు ఎక్కి ఆలయానికి చేరుకోవాలి. సిరాజ్ ఉద్దౌలా ఈ ఆలయాన్ని స్వామి అభయరామదాసు సన్నిధిలో 300 ఏండ్ల క్రితం నిర్మించారు. రాజద్వారానికి ఎదురుగా ఎత్తైన గుట్టపై ఆలయాన్ని నిర్మించారు. మూడవది నాగేశ్వరనాథ్ ఆలయం. శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించిన ఆలయమే ఈ నాగేశ్వరనాథ్ ఆలయం. ఇది ఎంతో ప్రసిద్ధిగాంచిన శివాలయం. శివయ్యకు ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలోని శివాలయానికి భక్తులు సరయూ నది నుంచి నీటిని తీసుకువచ్చి అభిషేకం చేస్తారు. కనకభవన్. కనకభవన్ అనేది ఒక అద్భుతమైన శిల్పకళా వైభవానికి సంకేతం. ఈ కనక భవనాన్ని దశరథుని 3వ భార్య అయిన కైకేయి రాజభవనం అని కూడా చెబుతారు. దశరథ మహారాజు రాణి కైకేయికి ఈ భవనాన్ని బహుమతిగా ఇస్తే కైక తన కోడలు సీతాదేవికి ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఈ భవనంలో సీతా లక్ష్మణ సమేతంగా రాముని విగ్రహం కొలువుదీరింది. ఆ తర్వాత దేవకాళి దేవాలయాన్ని మనం తప్పకుండా సందర్శించాలి. అయోధ్యకు నైరుతి దిశలోని ఫైజాబాద్ నగరంలో దేవకాళి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో మాతా గిరిజాదేవి కొలువై ఉన్నారు. సీతామాత దేవకాళి విగ్రహాన్ని తనతో పాటు తీసుకువచ్చిందని, దశరథ మహారాజు ఆలయాన్ని నిర్మించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. మరో వీడియోలో మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం.